దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ సభకు కారకులైన కుటుంబానికి, వేదిక మీద ఉన్న సేవకులకి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలతను అనుగ్రహించారు. కేవలం మీ దయ, మీ కృపత. కుటుంబంలో ఏ కార్యము జరిగినా అది మేలైనను కీడైనను మీకు ఎంతైనను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాయి తండ్రి. ఈ కుటుంబం చేస్తున్న తండ్రి ఈ ప్రత్యేకమైన ఈ సువార్త కృతజ్ఞత కూడికలు కేవలం మీకు మాత్రమే మహిమ రావాలని తండ్రి మీ బిడ్డలుగా ఆశించి ఇంత గంభీరమైన కార్యమును జరిగిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ ప్రాంగణంలోనికి ఆహ్వానింపబడ్డారో వాళ్ళందరితో మీరు మాట్లాడండి. మీ దయగల హస్తముల చేత వారిని తాకండి. భక్తి జీవితం అంటే కేవలం తండ్రి కార్యానికి వచ్చి వెళ్ళిపోయేది కష్టంగా ఉంటే వారిని కూడా తండ్రి మీ వాక్యం వైపు ప్రేరేపించండి. పరోక్షంగా వింటున్న వారు ఎవరైనా వారితో కూడా మీరు మాట్లాడతారని కోరుతున్నాం. ఈ సభకి సౌందర్యం ఏదైనా ఉంది అంటే వాక్యము మాత్రమే వినడం తండ్రి. అంతకు మించిన అందము మాత్రమే కొనియాడుతూ మిమ్మల్ని మాత్రమే ప్రేమి. నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొని. కొన్ని వచనాలు ఎన్నిసార్లు చదివినను మన జీవితాన్ని చాలా చాలా సవాల్ చేస్తాయి. అలాంటి వచనాల్లో ఈ వచనం అది 30 ఏళ్ళ భక్తి జీవితమా లేదా 20 ఏళ్ళ భక్తి జీవితమా 10 ఏళ్ళ భక్తి జీవితం, ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం అయినను కొన్ని వచనాలు మనల్ని నిలదీసి కడుగుతాయి. అలాంటి వచనం ఈ వచనం. ఇది ఎవరెవరికి సంబంధించిందో అన్న సంగతి పక్కన పడేయండి. ఇది నేరుగా దేవుడికి నీకు సంబంధించి మాత్రమే చదువుతున్న నాకు ఈ వచనం వర్తిస్తుంది, వింటున్న మీకు ఈ వచనం ఆ చదువుతున్న మాటల్లో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన అడుగుతున్నది ఒకే ఒక్కటి, నాకన్నా ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వడం నాకు నచ్చదు. నన్ను ఖచ్చితముగా ప్రేమించా. కొన్ని మాటలు బయట ఉన్న వారి ఈ మాటలు చదివితే ఇదేంటండి, ఇదేమి ఒక్క సైకోయిజం అన్నారు బయట వాళ్ళు కొంతమంది. ఆయన్నే ప్రేమించాలి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వకూడదా అంటే నువ్వు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఆయన అంటాడు ఇవ్వకూడదు. నాకు మొదటి స్థానం ఇవ్వాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. ఆ పదాలకి తూగిన వారు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు చరిత్రలో. మచ్చుకు ఒక ముగ్గురు చూద్దాం. ఆ మాటకు నువ్వు నేను నిలబడతామో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితముగా నిలబడిన వారు మాత్రం ఉన్నారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం.
యేసుక్రీస్తు వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? క్వశ్చన్ మార్క్. ఆగుదాం. ఎవరో పెద్ద ఆయన అడుగుతున్న సందర్భం మనకు తెలియాలి. అడుగుతున్న సందర్భం అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, పునరుద్ధానం చెందారు, తిరిగి లేచి తన శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఇక నేడో రేపో సువార్త కొరకు పరుగులు తీసి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న పేతురుని అడుగుతున్నాడు. పేతురు, ప్రేమిస్తున్నావా? కొన్ని ప్రశ్నలు మనకు అర్థం కాలేదనుకోండి, సందర్భాలు తెలియవు. ఒక మాస్టారు ఒక స్టూడెంట్ని అడిగాడట, రే నేను ప్రశ్న అడుగుతున్నాను జాగ్రత్తగా చెప్పరా అన్నాడు. చెప్తాను సార్ అని నిలబడ్డాడు వీడు. ఆ ప్రశ్న ఆయన లెక్క అడిగాడు. ఆ లెక్క ఏమని అడిగాడు తెలుసు? ఇదిగో మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోరా, ఆ 100 రూపాయల్లో మనం 50 రూపాయలు అప్పిచ్చాం, వాడు తిరిగి మనకు కట్టింది చెల్లించింది ఎంత, అందులో మిగిలినది ఎంత, ఖర్చు చేయగా వచ్చింది ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత చెప్పరా, ఇందులో నష్టం యొక్క గరిష్ట కట్టరా అని అడిగితే అన్నాడట, అంత నష్టాలు వచ్చినప్పుడు ఎవడమ్మన్నాడు సార్ అన్నాడు. మళ్ళాంటి తెక్కలోడు. ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే మనం ఏంటో బయటపడ్డాను. ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే మన నేచర్ బయటకు తెలుస్తారు. ప్రభు కూడా ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఇదిగో పేతురుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? సీమోను పేతురు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ప్రశ్నకి సమాధానం పేతురు చెప్తున్నాడు, ఎస్ మై లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తాను. సీమోను పేతురు మళ్ళా రెండోసారి అడుగుతున్నాడు. చూడండి, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదు. నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, ఈ ప్రాంగణంలో ఉన్నవారు ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు ప్రేమించడం లేదో ఆయనకు తెలియదండి. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసు ఆయనకు, అన్నీ తెలిసి అడుగుతారు. ఎవరు ఎలాంటి వారు ఆయనకి బాగా తెలుసు. ప్రారంభం తెలుసు, ముగింపు తెలుసు, ఎవరు ఏం మాట్లాడతారో తెలుసు, ఎవరు మౌనంగా ఉన్నారో తెలుసు, అన్నీ తెలుసు. అయినా అడుగుతాడు. పేతురుని అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. పేతురునే కాదు, ఈ ప్రశ్న పురాతనమైన కాలం నుంచి అడుగుతున్నాడు. ఆదాము పండు తెంచి అబద్ధాలు ఆడుతూ తన భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఆ పొదల చాటున దాక్కున్నారని సర్వం ఎరిగిన దేవుడికి తెలుసు. అయినా అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? కయ్యేనిగాడు పగతో అసూయతో రగిలిపోయి సొంత తమ్ముణ్ణే చంపాడని తెలుసు. అయినా కయ్యేను దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, కయ్యేను ఎక్కడున్నావు? నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అన్నాడు. ఆయనకి తెలిసే అడుగుతాడు. సీమోను పేతురు గొడవకు ముందే యాకోబు నిలబెట్టి నీ పేరేంటని అడిగాడు. యాకోబు పేరు యాకోబు అని ఆయనకి తెలుసు. అయినా అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఈయనతో వచ్చిన గొడవే అది. అన్నీ తెలిసి అడుగుతాడు. సినిమా చూసావా అని అడుగుతాడు. చూసామని తెలుసు ఆయనకి, అయినా అడుగుతాడు. సీరియల్ చూస్తున్నావా తెలుసా ఆయనకి, అయినా అడుగుతాడు. ఆయన వంకర మాటలు బూతులు నేర్చావా తెలుసా ఆయనకి, అయినా అడుగుతాడు. ఆయన ఆదాముని ఎందుకు ప్రశ్నించాడు? ఆ ప్రశ్నల వెనకాల తెలియనితనం కాదు, ఆ ప్రశ్నల వెనకాల అవును ప్రభువా తప్పు చేశానని ఒప్పుకుంటాడని అడిగాడు. నువ్వు పొదల చాటున దాక్కున్నావని అడిగినప్పుడు అవును ప్రభువా నేను చేసిన పాపానికి భయపడి దాక్కున్నానని ఒప్పుకుంటావని అడిగాడు. ఒప్పుకోవడానికి బదులు కట్టుకున్నాడు ఆకులు. నీ తమ్ముణ్ణి ఏం చేస్తావని అడిగితే నా తమ్ముణ్ణి కూర్చి నేనేమైనా చెప్పడానికి కావలివాడినా అని తిరగబడ్డాడు ఆ వంకరోడు. నీ పేరు ఏమి అని అడిగినప్పుడు నా పేరు మోసగాడు ప్రభువా,
మా అయ్యని మోసం చేశాను, మా అన్నను మోసం చేశాను, మా మామను పలుమార్లు మోసం చేయాలని చివరికి నేనే మోసపోయి బిక్కు బిక్కుమని ఈ సంధ్య వేళ, ఈ రాత్రి వేళ ఈ నది ఒడ్డు నిలబడ్డాను. నా పేరుకు తగ్గట్టే నేను మోసగాడిని, యాకోబుని అని ఒప్పుకుంటావని అడిగాడు. ఆయనకి అన్నీ తెలిసి అడుగుతాడు. ఇప్పుడు పేతురుని అడుగుతున్నాడు. పేతురుని 3 సార్లు. మొదటిసారి సైమన్ పీటర్ ప్రేమిస్తున్నావా? రెండవసారి సైమన్ పీటర్ యు లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా? మూడవ ప్రశ్న అదిలే మరలా, సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడు? 3 సార్లు ఎందుకు ఆ పెద్ద మనిషిని నిలదీసి అడుగుతున్నాడు? అదే 3 సార్లు బొంకాడు గనక, అదే 3 సార్లు ఎరగనని బొంకాడు, అదే 3 సార్లు తిరగేస్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక చిన్న పిల్ల అడిగితే కంగారైపోయి భయపడు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ముమ్మారు బొంకిన పేతుర్ని ముమ్మారు అడుగుతున్నాడు, నిలబడతావా? ఆ 3 అర్థాలు 3 ప్రేమలకు సంబంధించినవైనా అవి థియలాజికల్గా ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్న ప్రశ్నలో సారం ఒకటే, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూ ఒక పంచే, ఆ ప్రేమను చూపించు అన్నాడు. నేను ప్రేమను చూపించగలవా? ఆయన అడుగుతాడు, చూపించు. ఎలా చూపించాలి? నేను మాట అడుగుతాను. అప్పుడప్పుడు భార్య భర్తలు ఒకరొకరు ప్రేమించుకుంటున్నారని చెప్పుకుంటారు. ప్రేమించుకుంటున్నారన్నది ఎప్పుడు తెలుస్తుందండి? ప్రేమించుకున్నప్పుడా? కార్యాచరణ. ఇప్పుడు ఒక భర్తకి భార్య ఉందండి, ఏదో కష్టపడి పని చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే సమయానికి ఇప్పుడు ఆయన ప్రేమిస్తుంది. ప్రేమించిందైతే ఏం చేయాలి? ఆయన అవసరతలన్నీ రెడీ చేయాలి. అవి ఏం చేయకూడదు. టిప్ టాప్గా రెడీ అయ్యి లిప్టిక్లు కొట్టి సోఫా సెట్లో కూర్చొని వస్తుండగానే వచ్చిన వెంటనే ఆ సోఫా సెట్లో కాలు మీద కాలు వేసి కూర్చొని, జేమ్స్ గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందనుకోండి. మా ఆవిడ వచ్చిన వెంటనే బాగానే ఉంటుంది, ఓకే అంటాం. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి అన్నం పెట్టవే అన్నప్పుడు, హలో సార్ నేను ప్రగాఢముగా ప్రేమిస్తున్నాను. సర్లే బట్టలేవి, బట్టలు ఎక్కడ పెట్టే ఉతికినవని అడిగినప్పుడు, బట్టలు కూడా తర్వాత కానీ నేను చాలా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను ఏమడిగినా ప్రేమిస్తున్నానంటే అప్పుడు నేనేమంటాను? ఏయ్ ఇంకోసారి ఆ మాట చెప్పి నేను చంపి చెప్పకేం కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తే బట్టలేవి, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు వంట వండు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా బిడ్డల సాకు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా నివాసాన్ని శుభ్రం చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తే నా అవసరతలు తీర్చి. ఇది లవ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ప్రేమిస్తున్నానని సోకైన మాటలు చెప్పడం కాదు, ప్రేమిస్తున్నానని షోకేసులో బొమ్మలా కూర్చోవడం కాదు. ప్రేమిస్తే కష్టపడు, ప్రేమిస్తే ఇదిగో నా కొరకు చెమట కార్చు, ప్రేమిస్తే వంటండు, చెమట కార్చు, బట్టలు ఉతుకు. ఇంతలా ఎందుకు నలిగిపోతున్నావు? బంగారు బొమ్మలా పెరిగావు. మీ అమ్మింటి దగ్గర ఇంత బాగా పెరిగిన ధర ఇంతలా ఎలా నలిగిపోతున్నావంటే లవ్ భర్తను ప్రేమిస్తుంది. ఒక భార్య భర్తల మధ్య ప్రేమ ఉండడానికి గుర్తు వాళ్ళ కష్టపడే విధానమే చెబితే నిజమైన భర్త మురిసిపోతాడు. ఎలా ఉండేది ఎలా మారిపోయింది నా కోసం. ప్రేమిస్తుంది. వంట రూమ్లో అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది, బట్టలు ఊగుతుంది అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది, పిల్లలు చక్క పెడుతుంది నన్ను చూస్తుంది. ఇదంతా ఏంటంటే ప్రేమను వెలువరించడు. పేతురుని అదే అడుగుతున్నాడు. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తే, నా భావం నీకు అర్థమైతే, నా ప్రేమ నా త్యాగము నీకు అర్థమైతే నిన్ను నిలదీసి వీళ్ళందరి ముందు అడుగుతున్నాను, చూపించు. ఏం చూపించాలి ప్రభు అంటే, నా గొర్రెలను మేపు. ఏం చేయాలట? గొర్రెలను మేపు. గొర్రెలంటే
గొర్రెలంటే మనమే. గొర్రెలంటే మనుషులను నా కొరకు నడిపించు. పేరుకి గొర్రెలమే కానీ అన్ని బర్రె లక్షణాలు మనకి. పేరుకే గొర్రెలు. సంఘాన్ని గొర్రెల మందతో పోల్చాడు. గొర్రెలు మేపడం అంటే అంత ఈజీయా? ఒక్కో గొర్రె ఒక్కోలా ఉంటారు. ఆ గొర్రెలో కొన్నాటికి బర్రె లక్షణాలు ఉంటాయి. మాట 80 అంటే పొడుతుంది ఒక గొర్రె, తెలుసా? అది ముదిరిపోయిన గొర్రె. అది ఆ గొర్రె ఒక కాపర్ని ఏమన్నట్టుంది తెలుసా? ఇంత సభ చేసినప్పుడు పాంప్లెట్ మీద నా పేరు వేయాలని తెలియదా? గొర్రెలో ఉన్న బర్రి ఎలా చేస్తారో నేనే చూస్తాను సభను అందంట. గొర్రెలా అంటే చెప్పండి, బర్రి. ఇక్కడే కదండో చెప్తున్నాను, సంఘంలో ఉన్న గొడవ. ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? వింటాయా? ఒకటి ఎలా వెళుతుంది, ఒకటి ఎలా వెళుతుంది, ఒకటి రానంటుంది, ఒకటి మొండికేస్తుంది, ఒకటి అప్పుడే కొత్తగా పుడుతుంది. వీటన్నిటినీ ఓర్చుకుంటూ నడిపించే పని కాపరు. నడవలేని గొర్రెని మీదెయ్యాలి, నడవలేని జబ్బు పెట్టిన గొర్రెని సంకన పెట్టుకోవాలి, నడుస్తున్న దాన్ని సరిగ్గా నడిపించాలి. ఈ గుంపును సమానంగా నడిపించడంలో కష్టపడాలి. మాటినరు. నీ మాట వాళ్ళకి బుర్రకెక్కదు. అయినా పేతురు నా కొరకు ఈ గొర్రెల్ని మే ఇంత చేసి ఈ మంద కొరకు నువ్వు ఇంత కష్టపడితే ఈ మంద, ఈ మనుషులు నీకు ఇచ్చే సర్టిఫికెట్ ఏంటో చెప్పనా? నీకు వయసు మళ్ళీపోయిన తర్వాత నీకిష్టం కాని చోటికి ఇచ్చుకెళ్ళిపో. నీకు వయసు మళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ 19వ వచనంలో, 18వ వచనంలో, నా గొర్రెలను మేపు, నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుండివి. నీవు ముసలివాడివైనప్పుడు నువ్వు చేతులు చాచుతావు, ఏరొకడు నీ నడుము కడతాడు, నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుపో. ఇదేమన్నా ఎండ్ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావా? నీ జీవితం ఏమైనా అర్థవంతంగా ఉంటుంది? నో. నువ్వు అలసిపోయి నీ భార్యను పక్కన పెట్టి, నీ అత్తను పక్కన పెట్టి, నీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంత నువ్వు కష్టపడితే చివరికి నీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా? నేను ఎక్కడ పడితే అక్కడ ఉంచను, నీకు నచ్చని స్థలాలకు తీసుకుపోతా. నీకు వయసులో ఉన్నప్పుడు నీకు నచ్చినట్టుంటావు, ఈ సేవలో నీకు వయసు అయిన తర్వాత నీకు నచ్చని దగ్గరికి తీసుకెళ్ళిపో. చివరికి పేతురు ఎలా చనిపోయాడంటే ప్రభు కొరకు ఇష్టం లేని మరణంతో చచ్చిపోయాడు. నన్ను సిలువ వేయొద్దు, నన్ను సిలువలో ఊరేగించదు, ఎందుకంటే నా ప్రభువుకున్నంత అర్హత నాకు లేదు. నన్ను తల క్రిందరుగా సిలువేయండి అని కోరుకున్నాడు. చనిపోయాడండి. పేతురు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉండే పేతురు, ఎలా మారిపోయేవేంటి పేతురు, అసలు నీకు ఇంత వైరాగ్యం, ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చిందంటే పేతురు అంటాడు, ఆయన ప్రేమను చూసిన తర్వాత ఆయన గూర్చి నేను ఎన్ని చేసినాను తక్కువ. ఆయన ప్రేమిస్తున్నావని అడిగినప్పుడు ఇదిగో ఆయన ప్రేమకు నా దగ్గర ఉన్న సమాధానం, ప్రభువా నేను ఎంతగా నేను ప్రేమిస్తున్నాను తెలుసా? నా ప్రాణాలు పోతున్నా నేను నిన్నే ప్రేమిస్తాను. ఒకప్పుడు నన్ను ఎవడైనా ఏదన్నా అంటే ప్రభువా ఆవిడ అంతు చూసేవాడిని. ఒకప్పుడు ఎవరైనా కాని మాట అంటే వాడు ఎలాంటి వాడైనా సంగతి చూసేవాడు. ఇప్పుడు నీ సువార్త చెబుతుంటే నన్ను కొడుతున్నారు, ఇప్పుడు నీ సువార్త చెబుతుంటే నన్ను తుడుతున్నారు, ఇప్పుడు నీ సువార్త చెబుతుంటే నన్ను దండిస్తున్నారు, నీ సువార్త చెబితే నన్ను రాజ్య బహిష్కరణ చేస్తానన్నారు. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నేను ఎన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేనని. నీ గుర్తుంది ప్రభువా, నీకు తెలుసు ప్రభువా, ఒకప్పుడు నా జీవన విధానం నీకు తెలుసు. ఎలా ఉండేవాడండి పేతురు? మాట అంటే పడ్డా మనిషి. నీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఆ మనిషి చూస్తుండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, వాళ్ళ గురువు గారిని ఎవడో పోలీసుడు వచ్చి పట్టుకుంటున్నాడు అనగానే ఆడి చెవి నరికేసాడు అంతే. పేతురు గారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఎంత కోపం ఏంటండి? యేసు ప్రభు వెనకాల తిరిగి మీరు అలా అంటున్నారు, నేనుండగా ఆయన ఎవడేం చేయకూడదు అంట. కొట్టేశాడు, నరికేశాడు, కొట్టేసేవాడు, నరికేసేవాడు. మీరు ఆ పోలీసు వాడు సేవ నరకడం ఏంటి సార్ అని అడిగితే అసలు పేదరు అంటాట, అసలు నా టార్గెట్ నరకాలనుకున్నది సేవ కాదు, తలా ఏటు మిస్ అయింది, ఆ మిస్ అయిన ఏటు
ఆ చెవి మీద పడింది, లేదంటే ఆ పోలీసు వాడు చెవి నరికేద్దున్నాడు, చెవిగా తల నరికేద్దున్నాను. ఇలా అంటోడు ఈరోజు వచ్చి ఒకప్పుడు ఆ పునరుద్ధానానికి ముందు ఒక అమ్మాయి అడిగితే భయపడిపోయినవాడు, కోపంతో నరికేసేవాడు, ఇంత దుడుకు స్వభావం కలిగిన వాడు ఎలా మారిపోయావు పేతురు అంటే, నాకిష్టం కాకపోయినా ఆ సావుని స్వీకరించి చచ్చిపోదు, ఎందుకంటే నా ప్రభు కొరకు చనిపోవడం నాకు ఇష్టం. ఎంత బాగా చనిపోతున్నానండి. ఆ మత్తయి సువార్తలో చదివిన వచనాలకి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు అంటాడు, ఎస్ మై లార్డ్, నా భార్య కన్నా, నా బిడ్డల కన్నా, నా కుటుంబం కన్నా, అందరికన్నా నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను. కానీ ఆయన ముడిపెట్టి అడిగిన మాట ఏంటో తెలుసా? 15వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. వీరంటే ఎవరండి అక్కడ? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావంటే అక్కడ మాట్లాడుతున్న సంగతి మీరు గమనించండి. వీరంటే మిగిలిన శిష్యులు. ఆ శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ శిష్యులు ఎవరున్నారు? 2వ వచనంలో చూడండి. సీమోను పేతురు, దిదుమా అనబడిన తోమా, గలిలయలోని కానాను ఊరువాడగు నతానియేలు, జబదీయ కుమారులు ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండ్రి. వీళ్ళందరూ కూడి ఉండగా వాళ్ళందరి మధ్యలో అడుగుతున్నాడు ఏమని? వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాను. అండ్ ఒక మాట అడుగుతున్నాను, ఎవ్వరు లేనప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది ఒక మాట ఉంటుంది. అందరూ ఉండగా వాళ్ళ మధ్య నిలబెట్టి వీళ్ళకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఆ ప్రశ్న ఒకలా ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఆ పక్కనున్న వాళ్ళు ఏమి చిన్నోళ్ళు కాదు. వీరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావన్న ఆ గుంపులో ఎవరున్నారంటే తోమా ఉన్నాడు. తోమా అంటే ఎవరు? ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగమా? ఎక్కడో మధ్యాసియాలో పుట్టి ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్న ఆయన ఈ భారతదేశానికి వచ్చి ఆయన భారతదేశంలో సువార్త చేస్తుండగా, ఆ సువార్త కార్యము జరుగుతూ ఉండగా ఈ దేశపు కొంతమంది మతోన్మాదులు ఆయన శూలాలు ఇచ్చి పొడిచి చంపేశారు. ఆ శూలాలు ఇచ్చి పొడిచి చంపేస్తుంటే ఆ సావు ఎలాంటిదైనా ఆ చనిపోతూ కూడా తోమా అన్నాడు, ప్రభువా నా ప్రాణం పోతున్నప్పుడు కూడా ఎప్పటికే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలాంటి తోమాను పక్కన పెట్టి పేతురుని అన్నాడట, పేతురు ఈ తోమా కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావంటే మోమాటం లేకుండా పేతురు అన్నాడట, ప్రభువా ఈ తోమా కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇదిగో ఆ జబదేయ కుమారుల్లో యాకోబు అని ఉన్నాడే, ఆ యాకోబు అనే కుమారుని ఎలా చంపాడని బైబిల్ రాయబడిందో మనకు తెలుసు. ఖడ్గము చేత ఏ రోజు నరికేశాడు తల. మాట్లాడుతూ ఉండగానే ఖడ్గము చేత ఏ రోజు తన తల కొట్టించాడు. అలాంటి యాకోబు ఇంకా చనిపోక ముందే ఆయన చావు ఎలా జరగబోతుందో ఎరిగిన యేసుప్రభు ఆ యాకోబును పక్కన పెట్టి అడుగుతున్నాడు, ఈ యాకోబు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావంటే పేతురు అన్నాడు, ఈ యాకోబు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ యోహాన్ని పద్మాసు లంకలో పడేస్తారు, ఆ కాగుతున్న నూనెలో పడేస్తారు, ఆ యాకోబుని విపరీతంగా వేపేస్తాడు. ఆ యాకోబు తమ్ముడైన యోహాను కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే పేతురు అన్నాడు, అవును ప్రభువా వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమిస్తాను. నేను మాట అడుగుతున్నానండి, ఇదే ప్రశ్న పేతురుని అడుగుతున్నాడు కాబట్టి సరిపోతుంది. అదే ప్రశ్న మనల్ని అడిగితే ఇక్కడే నిలబెట్టి ఈ ప్రాంగణంలో ఉన్న మనల్ని అందరి మధ్య నిలబెట్టి, మిస్టర్ మీ పేరు ఏదైనా మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడున్న ఈ ప్రాంగణంలో ఉన్న వారందరికన్నా, ఈ సేవకులందరికన్నా, ఇంత గొప్ప భక్తి కలిగిన వారందరికన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావంటే మన దగ్గర ఆన్సర్ ఉందా? మన ఈగోతో బతుకుతున్నాం భక్తిలో కూడా. మనకి పాట ఇవ్వకపోతే కోపం, ప్రార్థన ఇవ్వకపోతే కోపం, ప్రత్యేక పిలుపులు ఇవ్వకపోతే కోపం, మనకు ప్రత్యేకమైన సీట్లు ఇవ్వకపోతే కోపం, మనకి పెద్దలు గౌరవించకపోతే కోపం. అన్ని కోపాలే. దానికి ప్రేమ అనరు, దాని అదో రకమైన గర్వం అంటారు. దాన్ని మనం దేవుని కొరకు ఏం ప్రేమించని చెప్పండి. అందరూ సంఘానికి వస్తే వస్తాం, లేకపోతే మన జనరల్ లవ్ మంది. అందరూ ప్రేమిస్తేనే ప్రేమిస్తాం, లేకపోతే లేదు. ఒకడు ఏకంగా అడుగుతున్నాడట, సభలకు వస్తారేంటంటే భోజనాలు పెడతారా అన్నారు. ఎంత ప్రేమో దేవుడు అంటే.
క్రిస్మస్కి ఏడాది మీరు ఉంటారంటే అది ఏ కార్యక్రమాలు లేకపోతే చుట్టాలు రాకపోతే ఉంటామన్నాడట. అంటే చుట్టాలు వస్తే ఇవే మన దరిద్రపు ప్రేమ ఎలా ఉంటుందో చెప్పనా, మన వంశం కన్నా ఎక్కువ దేవుని ప్రేమించడం, మన కులం కన్నా ఎక్కువ దేవుని ప్రేమించడం, అంతా దేవుడు మాట్లాడటం, అంతా దేవుని కొరకు ఆలోచిస్తాం, అన్నీ దేవుడు అంటాం. కానీ పెళ్ళిళ్ళు పేరంటాల విషయానికి వచ్చేసరికి కులం ఉంటేనే మన పిల్లోడిని, కులం ఉంటేనే మన పిల్లని చేస్తాం. పాస్టర్ గారికి చెప్పారట, వెళ్ళిపోతూ పాస్టర్ గారు మా అమ్మాయికి సంబంధం చూడండి, పాస్టర్ గారు మా అబ్బాయికి సంబంధం చూడండి అని చూస్తానమ్మా భక్తిపరుడిని అవును చూస్తానంటే వెళుతుండగా వెనకాల వచ్చి అన్నాడట మళ్ళీని, మా కులం అబ్బాయినే చూడండి అన్న. నీ కులం కన్నా నీ చెత్త కన్నా ఎక్కువ ఆయన ప్రేమించగలవని అడుగుతున్నాను. నీ ఆస్తుల కన్నా ఎక్కువ ప్రేమించగల. నీ ఇంటికి ఎవడైనా దిక్కుమాలిన చుట్టమొస్తే నువ్వు చర్చకు రావు. ఏముంది నీ బోడి ప్రేమ? దేవుడికి ఇంపార్టెంట్ ఏమిస్తాయి? ఏమో 10 రూపాయలు ఇచ్చే సందాకి ఇచ్చే ప్రేమ మన ప్రేమ, 10 రూపాయల ప్రేమ మనది అంతే. మన దేవుడి కోసం సమయమేమో, నీ ఫోన్లో చేస్తావే 24 hours, ఆ మొబైల్తో ఏడుస్తావే, ఆ టీవీల ముందు ఏడుస్తావే, ఆ సమయం కూడా దేవుడికి. ఇంకేం ప్రేమిస్తున్నాం దేవుడిని మనం చెప్పం. ఒక గంట, ఒక అర్ధ గంట ఎవరైనా వాక్యం ఎక్కువ చెప్తే నిలబడి కుదురుగా కూర్చున్న వాళ్ళు ఉన్నారండి. ఏం ప్రేమిస్తాను చెప్పండి దేవుడు? సమయాన్ని ఇవ్వడంలో ప్రేమించు. చివరికి ఈ మధ్యకాలంలో ఎంత విడ్డూరమో చెప్పనా, వస్తువుల కన్నా కూడా దేవుని తక్కువ ప్రేమిస్తాం. వస్తువులకి ఇచ్చే ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వరండి, వ్యక్తులకి ఇచ్చేంత ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వరు. ఒరే నీకు ఎవరు కావాలరా? దేవుడు కావాలా? ఆ మనిషి కావాలంటే ఆ మనిషి కోసమే చచ్చిపోయే మనుషులు ఎక్కువైపోయారు. ఓ కుర్రగోడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతాను, ఇదిగో నేను పుట్టానంటే ఆవిడ కోసం నాకు అర్థమైపోయింది, ఆవిడ కనబడినప్పుడే మెరుపులు వచ్చేస్తున్నాయి అంటే. ఆ మనిషి మీద ఉన్నంత ప్రేమ నీకు దేవుడి మీద లేదు, నీకు వస్తువు మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు. కొంతమంది యవనస్తులు నన్ను అడుగుతున్నారు, నేరుగా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే, రే నీ లవర్ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే చెప్పగలవా? ఆ లవర్తోనే చేస్తున్నావు నువ్వు 24 hours. ఆ మొబైల్ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అంటే చెప్పగలవా? ఈ అరుగుల మీద వయసు మళ్ళీ ఆ సోది కబుర్ల అరుగుల మీద అంత సోది పెడుతున్నావు, కనీసం ప్రార్థనలో 1 గంట నాతో మాట్లాడగలవంటే మాట్లాడగలవా? ఆ టీవీ సెట్ల మీద చస్తాం 24 hours. అప్పుడు అడిగితే ఈ టీవీ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తాను చెప్పగలవా? ఎక్కడుంది చెప్పండి? ఆయనే గనక పేతురుని అడిగిన ప్రశ్నలు మనల్ని అడిగితే ఎంతమంది ఇక్కడ నిలబడతాం? నిలబడాలి. మిస్టర్ జేమ్స్, ఈ ప్రాంగణంలో ఉన్న వారందరికన్నా, ఇక్కడ ఉన్న సేవకులందరికన్నా ఇదిగో నేను నేరుగా ముఖాముఖిగా మోమాటం లేకుండా అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావంటే కన్నీళ్లతో నా పెదాలు బిగించి నా ప్రభువుకి నేను చెప్పాల్సింది, అవును ప్రభువా, నా తల్లి కన్నా, నా సేవ కన్నా, నా భార్య కన్నా, అందరికన్నా నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నేను ఏం చెప్తున్నా నా ప్రభువుకు తెలుసు కనుక నేను ఖచ్చితంగా మాట చెప్పాను. ఇతను నిలబడిపోయి ఎంతవరకు నిలబడాడు? ఇదిగో తల క్రిందులుగా సిలువ వేయబడుతున్నంత వరకు నిలబడిపోయాడు. చచ్చిపోతూ కూడా వాళ్ళు అన్నారండి, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, చచ్చిపోతున్నాను. ఇంకా ఎవరున్నారంటే ఒకసారి అలా పురాతన కాలానికి రండి. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఆయన అబ్రహామా, అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పిన ఈ సందర్భం అంతా మీకు తెలుసు. కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుడు ఆ వృద్ధ దంపతులను అడుగుతున్నాడు, బైబిల్లో వీళ్ళ గూర్చి ఏమని రాయబడింది చెప్పినా, అప్పటికే వాళ్ళ దేహాలు ఏమైపోయాట? మృతతుల్యం. మృతతుల్యం అంటే ఏంటండి? మృతతుల్యం అంటే
శవానికి వాళ్ళ శరీరాలకి పెద్ద తేడా ఏమీ లేదు. ఒకే ఒక్క తేడా, జస్ట్ ఊపిరాడుతుంది. శారమ్మనే చచ్చిన శవాన్ని ఒక్కని పక్కన పెడితే రెండు బాడీలు ఒకలాగా ఉంటాయట, మృతతుల్యం. అబ్రహాముని శవాన్ని ఒక పక్కన పెడితే ఆ శవానికున్న దేహం ఎలా ఉందో అబ్రహాము దేహం అంటే మృతతుల్యం. జీవ కణాలు చాలా వరకు చచ్చిపోయాయి. ఇక నేడో రేపో సావు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వారి ముఖాల్లో నవ్వులు లేవు. ఆ ఎదురు చూస్తున్న జీవితాల్లో ఎటువంటి ఆనందం లేదు. ఆ ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అసలు ఏ హోప్ ఏదైనా ఉందంటే దేవుడు నమ్మదగిన వాడని మాత్రమే నమ్ముతున్నారు. కార్యం విషయంలో మాత్రం అలా కనిపెట్టుకుని అలా టైంలో దేవుడు వచ్చాడు. మీకు తెలుసు, అబ్రహాం నిన్న విషయం అడుగుతాను. ఈ సందర్భానికి ముందు జరిగిన సందర్భం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీకు 12 మగబిడ్డ పుడతాడు అబ్రహాం. అబ్రహాం ఎప్పుడు దేవుడు చెప్పినా నిజంగానే పుడతారంటారు ప్రభువా అనలేదు. మనమైతే అందు, ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాం ప్రభువా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం నిజమేనా అని మనం అంటాం. అబ్రహాం అనలేదు. ఆ బోసి నవ్వులతో ముఖమంతా వికారమైపోయి అదిగో అలా లోపల దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా పుట్టక మునిపే నువ్వు అన్నావంటే పుడతాడు. శారం వెనకాల నవ్వుతుందంటే ఎవరు? పెద్దమ్మ. శారం ముసుముసు నవ్వుడు నవ్వుతుంది. దేవుడు అన్నాడు, మీ ఆవిడ నవ్వింది కదూ. శారం వెనకాల నుంచి అంది, ప్రభువా నేను నవ్వాను కానీ అది కాదు. ఓయ్ నువ్వు నవ్వావు. ఎందుకు నవ్వింది శారం అంటే ఎబ్రీ గ్రంథకర్త అంటారు, దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడని నమ్మింది. కానీ దేవుడు నమ్మదగిన వాడు, కుమారుడు మృతతుల్యమైపోయినను అనుగ్రహించగలడని నమ్మింది. కానీ ఆమె నవ్వింది ఎందుకంటే ఈ వయసులో మాకు పెట్టలేదు. మా ఆయన చేతుల్లో ఒక చేతికర్ర ఉంది, నా చేతుల్లో ఒక చేతికర్ర ఉంది. ఆయన నిలబడడానికి నిమిషం పడతారు, ఆయన కూర్చోవడానికి నిమిషం పడతారు, ఆయనకి సపాది చేయడానికే నాకు గంట పడుతుంది. ఇలాంటి టైంలో నేను ప్రెగ్నెంట్ అంటే శారమ్మ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందంటే ఆమెకు నవ్వు వస్తుంది. ఆమెకే కాదు, మనకు కూడా నవ్వు వస్తుంది. కొత్తగా పెళ్ళైన వారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 3 నెలలు 4 నెలల తర్వాత పెళ్ళైన వారికి వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే ఒక అందం, కంగ్రాచులేషన్స్ రా అని చెప్తాను. రేపో మాపో మృతతుల్యమైపో చచ్చిపోయే పెద్దమ్మ దగ్గరకు బామ్మ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ బామ్మ అంటే ఏమంటారు? వినడానికి ఆవిడ సిగ్గుండాలి, చెప్పండి. విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అంటే కర్రలట్టుకుని నడిచే టైంలో ఇప్పుడు శారం కథ వస్తుంది. ఇప్పుడు నేను గర్భవతినైతే ఇంత పట్టేసుకుని నేను ఇలా తిరుగుతుంటే ఆ వయసులో ఉన్న పిల్లలు ఎలా నవ్వుతారు, ఊర్లో లేవనుకుంటారు. అసలు మా ఆయన్ని తాతయ్య అని పిలిచే టైంలో ఇప్పుడు డాడీ అని ఎవడో పిలుస్తాడు కుర్రగాడంటే ఆయనేమైపోవాలి, నేనేమైపోవాలని ఇవన్నీ గుర్తొచ్చి పెద్ద ఆవిడ నవ్వుతుంది. దేవుడు ఇవ్వడానికి కాదు, ఇస్తాడు, కానీ ఇవన్నీ ఊహించుకొని నవ్వుతుంది. ఆ నవ్వుతూ ఉండగా దేవుడు అన్నాడు, నువ్వు నవ్వవు కదూ, నువ్వు గుర్తెట్టుకో, నువ్వు నవ్వావ గనక చరిత్రకి గుర్తుండిపోయేలా నీ కొడుకు పేరు నవ్వే. ఈ సమాజానికి బైబిల్ చరిత్ర గుర్తుండిపోయేలా నీ కొడుకు పేరు నవ్వే. సాకు అంటే అర్థం ఏంటి చెప్పండి? నవ్వు. ఐజక్ అంటే స్మైల్ బాయ్, నవ్వు. ఇదిగో నవ్వారు. ఎంతగా నవ్వారు తెలుసా? దేవుడు బిడ్డల్ని ఇస్తాడంటే నవ్వారు. ఆ బిడ్డ గర్భంలో పడ్డాడు అనగానే ఆనంద బాష్పాలు, దేవుండి నేను గర్భవతి. ఆ బిడ్డ లోపలుండి తన్నుతున్నప్పుడు నవ్వారు, ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు నవ్వారు, ఆ బిడ్డ నడుస్తుంటే నవ్వారు, ఆ బిడ్డ ఏడుస్తుంటే నవ్వారు, ఆ బిడ్డ ఎదుగుతుంటే నవ్వారు, ఆ బిడ్డ రోజు రోజుకి మాట్లాడుతుంటే నవ్వారు. ఆ పేరుకు తగ్గట్టే ఇస్సాకు ఏ రోజు వాళ్ళ అమ్మను బాధపడలేదు. నవ్వారు. దేవుడు వచ్చి అన్నాడు, అబ్రహాం ఈ మధ్య బాగా ఎక్కువ నవ్వుతున్నావు అనుకుంటా. అబ్రహాం ఈ మధ్య నువ్వు బాగా నవ్వుతున్నా కాదు, నిన్ను మాట అడుగుతున్నా. అబ్రహాం నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ
నవ్వును నాకు ఇచ్చే. నువ్వు ఏదైతే నవ్వుతున్నావా నవ్వును నాకు ఇస్తావా? ఒక్కసారే నవ్వు ముఖం వికారమై నవ్వుతున్న మనుష్యుడు ఒకేసారి దిగులు పడిపోయాడు. నవ్వుతున్న వాని గుండె బరువు ఎక్కువైపోయింది. పెదాలు బిగించాడు, పళ్ళు బిగించాడు. బిగించిన వెంటనే అన్నాడు, ప్రభువా ఈ రోజుకి నేను ప్రేమిస్తున్నాను, అయితే చూపించు. నువ్వు నన్ను ప్రేమిస్తే చూపించు. ఎక్కడ చూపించావు ప్రభువా? అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కాదు, నేను చెప్పిన ప్లేస్లో నిలబడి కత్తి పైకెత్తి కత్తి కింద నీ కొడుకుని పెట్టి అప్పుడు నా వైపు నేరుగా చూస్తూ అప్పుడు చెప్పు, ప్రేమిస్తున్నాను చెప్తావా? పెద్ద ఆయన వణికిపోతూ అన్నాడు, ప్రభువా ప్రేమిస్తున్నాను, నా భార్యకి తెలియనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నా కొడుకు కన్నా నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా ఆలోచన కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా. ప్రభు వీడు పుడుతున్నప్పుడు మృతతుల్యమైపోయిన నా నుంచి జీవం ఉద్భవిస్తుందన్నప్పుడు నవ్వానే, ఆ నవ్వు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళమంటారు ప్రభు అంటే 3 రోజులు దినములంత దూరం ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టు, నువ్వే కట్టు. అర్థం? ఆ పైన కట్టెలు వేరుస్తాను. ఆ కట్టెల మీద నీ కొడుకుని కట్టేసి కత్తి నువ్వే ఎత్తి నీ కొడుకు నీళ్ళు దిగమించాను. బయలుదేరిపోయాడు. 3 దినాలే ఎందుకు పెట్టాడు? ఆ 3 దినాలకి భవిష్యత్తుకి ఆ మొరియా పర్వతం మీద ఎందుకు పెట్టాడు? ఆ పర్వతానికి దేవుని ప్రేమకి సంబంధం. అక్కడే ఎందుకు బలిపీఠం ఎక్కించమన్నాడు? అక్కడ దేవుని యొక్క భవిష్యత్తు కార్యాచరణ తీసుకెళ్ళాడు. ఆ మాట్లాడుతూ ఉండగా అబ్రహాం అక్కడికి వెళ్ళి, అబ్రహాము బలికి రెడీ అవుతుంటే వాళ్ళ కొడుకు అడిగాడు, నాన్న అన్నీ ఉన్నాయి, నీ చేతిలో కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్లు నేను పెద్దోడిని అయ్యాను కనుక నాకు అర్థమవుతుంది, బలికి గొర్రెపిల్ల ఉన్నారు కదా. చరిత్రలో అబ్రహాం దగ్గర సమాధానం మౌనం అయిపోయాడు. గొర్రెపిల్ల లేదు, తెలియదు నాకు. చరిత్రలో మరుగైపోయిన ప్రశ్న, గొర్రెపిల్ల నువ్వే అని చెప్పాడు. ఎందుకంటే అంత అర్హత ఇస్సాకుకి లేదు. అబ్రహాముకు చూచాయిగా అర్థమవుతుందో లేకపోతే భవిష్యత్తు పునాదులు అర్థమవుతాయో నాకైతే తెలియదు, కానీ తన కొడుకు ప్రశ్నకి సమాధానం తీసుకెళ్ళిపోయాడు. కత్తి పైకెత్తాడు. ఆ ఎత్తుతూ ఉండగా అప్పుడు అడుగుతున్నాడు, అబ్రహాం ఇంకా ఎత్తు, ఏం చేస్తావా అని. సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఏం చేస్తాడు ఈ ముసలోడు? ఏం చేస్తాడు? నా కొరకు ప్రేమిస్తున్నాడు, నిలబడతాడా లేదా? ఆ కత్తి అక్కడ పడేసి కొడుకు ఎత్తుకొని కత్తి పైకెత్తి ఆకాశంలో చూస్తూ ఆ దేవుని తలుచుకున్నారు. ఇక్కడ ఈ లోకమైన మీరు నన్ను ప్రేమించడం కదా ప్రభు, నేనే 3 రోజులు ఎందుకు ప్రయాణం చేయమని తెలుసా? 3 రోజులు నా కుమారుడు బలియాగ, నీ కొడుకుని నాకు ఇవ్వడం కాదు అబ్రహాం, ఇదే మరియా ఈ బలిపీఠం మీద నీ కొడుకుని ఎక్కించడం కాదు అబ్రహాం, నా కొడుకు. బైబిల్ ఇలా ఉంది, దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు, దేవుడే. ఆ సిలువులో ఏం కనబడుతుందంటే దేవుని ప్రేమ స్పష్టముగా కనబడుతుందంటే, ఇప్పుడు అబ్రహాముకి ఆ రోజు అడిగాడు ఇస్సాకు ఏమన్నా, నాన్న గొర్రె పిల్లలేదంటే అబ్రహాం దగ్గర సమాధానం లేదు. మరలా సమాధానం ఎప్పుడు వచ్చిందో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఆ సమాధానం చెప్పేంత వరకు అబ్రహాం దగ్గర కొనలేదు.
ఎక్కడో ఇస్సాకు అడిగాడు, ఏది గొర్రె పిల్ల? ఇదిగో గొర్రె పిల్ల, ఇదే ఈ లోక పాపాలను మోసుకొని పోగు దేవుడు. ఈ గొర్రె పిల్ల ఇలా జరగబోతుందని దేవుని ప్రేమ ఇదిగో వ్యక్తీకరించాడు. నిలబడిపోయాడు. ఆ మత్తయి సువార్తలో మనం చదివామే, నీ భార్య కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే అబ్రహాం అంటాడు, ఎస్ ప్రభువా, నువ్వు చెప్పింది ఏది నా భార్యకి చెప్పలేదు, నా భార్య సోదిగాళ్ళు ఉంటారు. ఆవిడ ఏదో అందరినీ చచ్చిపోయినట్టు నేను కావాలని అంటున్నాను. నీ పిల్లానికి భయపడి చచ్చిపోయినేస్తే నీదేం ప్రేమ? భార్యను ఇదిగో ఇస్సాకును చూడండి, అబ్రహామును చూడండి, వారి కుటుంబ పరిస్థితులు చూడండి, ఆ నిలబడిన అబ్రహామును చూడండి, ఏమంటున్నాడు, ఇదిగో నా భార్యకి తెలియదు ప్రభు నా కొడుకు. మరో మాట చెప్పనా, ముసు నవ్వులు నవ్వుకుంటున్న ఆ నవ్వునే ఇచ్చామన్నావా, ఇదిగో ప్రభు ఆ నవ్వుని ఇచ్చేస్తాను. నా కొడుకు కన్నా నువ్వే నాకు ఇష్టం, నా భార్య కన్నా నువ్వే నాకు ఇష్టం, నా జీవితంలో అన్నిటికన్నా నువ్వే నాకు ఇష్టం ప్రభు. ఇదిగో నేను చెప్తున్నాను, చివరికి నాకన్నా అంతగా ప్రేమించాడు, అంతగా వైరాగ్యం చూపించాడు. ఆ మాటకు పేతురు సరిపోతుంది, అబ్రహాం సరిపోతుంది. మనం చరిత్రలో ఏ భక్తుల్ని కలిపినా వాళ్ళందరూ నిలబడిపోయారు. కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు. సరే, ఎవరు పోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా కనీసం భార్య అయినా ఉంటుంది అనుకుంటే ఆవిడ వచ్చి అన్నదట, కాబట్టి బతుకున్నా కానీ నేను ఇప్పుడు చచ్చిపోయాను, ఇంకా వంకర మాట. నువ్వు కాబట్టి బతుకున్నా కానీ నేనైతే ఎప్పుడో చచ్చిపోతాను, ఇంకెందుకు దూషించి చచ్చిపోక దేవుడు దేవుడు అంటే ఎడుతా, దేవుడి వల్లే మొత్తం ఇల్లు ఒళ్ళు జీవితం అంతా పెంట చచ్చిపో. ఇంకో మాట చెప్పు, నా ఆరోగ్యం పోయినా, నా పిల్లలు పోయినా, ఎన్ని పోయినా, నా చరిత్ర అంతా మారిపోయి, నా స్నేహితులే నన్ను ఎక్కిరించిన యోబిలా అన్నట్టుగా నా దేవుడు, నా దేవుడు నీకే విమోచన లేదు, ఆయన ఎప్పుడు విమోచిస్తాడయ్య అంటే, ఆయన విమోచించినను విమోచించకపోయినను నా విమోచన. ఆయన ఒక రోజు వస్తాడు, నా జీవితాన్ని విడిపిస్తాడు. ఒకవేళ విడిపించలేదా, నాకు బిడ్డలు ఇవ్వలేదా, నా బిడ్డలు లేకపోయినా పర్లేదు, అలాగే అంటే వదిలి వెళ్ళిపోతావు. నువ్వు ఎదురు వెళ్ళిపోయినా నాకు ఏం ఇబ్బంది లేదు. నా దేవుడు నాకుంటే, నా పిల్లలు లేకపోయినా, నా కూతురు లేకపోయినా, కొడుకులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, నా ఆరోగ్యం లేకపోయినా, ఏమి లేకపోయినా, యోబు అనే నేను అంటున్నాను, నా దేవుడు ఎంత పిచ్చిగా ప్రేమించారండి. దేవుని కొరకు పిచ్చిగా ప్రేమించారు. ఎంత పిచ్చిగా అంటే ప్రాణాలు పెట్టే. దేశమంతా రక్తపు మడుగులు కట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోతున్న వేళ కొన్ని రచనలు రాశారు. ఆ రచనలకి పేరు పెట్టారు. ఆ రచనల పేరే విలాపావ. అంత కన్నీళ్ళు, దేశమంతా ఏడుస్తారు. పిల్లలు చనిపోతుంటారు, పెద్దలు చనిపోతుంటారు, యవనస్తులు చనిపోతారు. మొత్తం నాన్న వారందరూ ఒక్కరు 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 రక్తమై కారిపోతుంటే, ఆ శవాల గుట్ట మధ్య ఆ దేశపు రక్తపు మడుగులో మోకాలు చేసి ఏమి అంటారు, ఎంతైనా మీ దేశంలో మీ పిల్లలందరూ చనిపోతున్నారయ్యా, మీ దేశంలో అందరూ రోజు రోజుకి శవాలుగా మారిపోతున్నారయ్యా, ఇంకా మీ దేవుడు గొప్పడు అంటారేటయ్యా అంటే, ఏమో ఏమీ నాకు అర్థం కాదు కానీ ఒక విషయం నాకు తెలుసు, నా దేవుడు అంతే. ఆ ముగ్గురు కుర్రోళ్ళు ఇంకా గుర్తుపచ్చలారని లేదా ఆ యవన వయసు ఇంకా దాటిన కుర్రోళ్ళని తీసుకెళ్ళి, ఇదిగో అందులో ఇద్దరు స్నేహితులు తీసుకెళ్ళి ఆ అగ్నిగుణంలో వేసేసారు. ఏమంటారా మీరు అడిగితే, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినను మా దేవుడు ఎంతైనా. ఏం పిక్చర్ అంటే, ఆ దేవుడిని ప్రేమించే మనమంటే సినిమా యాక్టర్లు, మనం అంటేనే మనం పిచ్చిగా
మన దేవుని మీద పిచ్చి ఉండాలి. ఎలా పిచ్చుడు? ఇదిగో ఆయన కొరకు ఏదైనా చేయి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ నమ్ముకున్న మీ దేవుడు ఇదిగో మీ ఆరోగ్యాలు బాగు చేయడంటే ఎంతమంది నమ్ముతారు? ఏంటంటే బాగు చేయకపోతే ఎలాగా? ఈ దేవుడు నమ్ముకున్నదా నీకు స్వస్థత కలగొచ్చు, కలగకపోవచ్చు, అయినా నమ్ముతావంటే ఎందుకు నమ్ముతావు? దేవుడిని మార్చే. ఇది ఈ చర్చికి వచ్చిన తర్వాత నీ కలిసి రావచ్చు, రాకపోవచ్చు అంటే రాకపోతే ఎలా అండి? చర్చి మార్చేస్తాం. ఏ వారం వెళ్ళినా పని అవ్వకపోతే అక్కడ 7 అన్నారట, 7 వారాలకు పోతాం. 14 వారాలు వచ్చినా 7 14 వారాలు వచ్చినా లేదా 52 వారాలు వచ్చినా ఈ దేవుణ్ణి ప్రార్థనకి జవాబు ఇవ్వడం, అయినా ప్రేమిస్తావంటే అప్పుడు చెప్పు, నాకు జవాబు ఇవ్వకపోయినా నువ్వు ప్రేమిస్తాను, నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా నువ్వు ప్రేమిస్తాను. ఇదిగో ఉద్యోగం 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 అని ఆ దైవజనుల చేత ప్రార్థన చేస్తున్నావే, నీకు ఉద్యోగం ఇవ్వడు, ప్రేమిస్తావంటే అప్పుడు చెప్పు, నాకు ఉద్యోగం రాకపోయినా పెళ్ళి 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 అన్నట్టున్నావే, ఆ పెళ్ళి అయిన తర్వాత లేదా ఆ పెళ్లికి ముందు నీ జీవితం విరుద్ధంగా మారిపోతుంది, అయినా ప్రేమిస్తావని అప్పుడు కూడా చెప్పు. వివాహ జీవితం ఏమైనను, నాకు వివాహం కాకపోయినను నా దేవుడు, ఎందుకంటే నా ప్రార్థనకి జవాబు ఇవ్వకపోయినా. పేతురు నువ్వు ప్రేమిస్తున్నావంటే పేతురు, అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్నావంటే అబ్రహాం నిలబడ్డాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో మీరు ప్రేమిస్తున్నారంటే నిలబడ్డారు. భక్తుల్ని ఎవరినైనా కదపండి. యోబు ఇలువెల్లని ఆరోగ్యం కూడా పాడైపోయింది, ప్రేమిస్తున్నామంటే యోబు అన్నాడు ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చదవండి వచ్చు మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇచ్చినది ఆయనే అంట. భార్యని ఇచ్చింది ఎవరండి? ఆయన. పిల్లల్ని ఇచ్చింది ఎవరండి? ఆయన. అన్నీ చేసింది ఎవరండి? ఆయనే. ఇచ్చిన ఆయన అడుగుతారట, తీసుకున్న వాటిని ప్రేమ, ఇచ్చిన మనం ఎలా ఉంటుంది చెప్పిన, ఇచ్చిన వాటిని మర్చిపోతాం, తీసుకున్న వాటిని. పెళ్లి కానంత వరకు దేవుడు దేవుడు అంటాం, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం ఘాటుగా అంటున్నాను కావాలని. పెళ్లి కానంత వరకు దేవుడు దేవుడు అని తిరుగుతాం, పెళ్ళి అయిన తర్వాత భర్తను సాక్షిపెట్టమే సరిపోతుంది. పెళ్లి కానంత వరకు దేవుడు దేవుడు అంటాం, ఆ పెళ్ళై పిల్లలు పుడితే ఆ పిల్లలు సాగడమే సరిపోతుంది, ఆ పిల్లలకి ఒత్తడమే సరిపోతుంది జీవితం. అబ్రహాము ఎదిగి 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 నా పిల్లల కన్నా కొంతమంది ఉంటారండి, ఆ పిల్లలను చక్క పెట్టడానికే జీవితం. 60 ఏళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ రికార్డు దేవుడు తిరిగేసి అడిగారు అనుకోండి, ఏం చేశారు? పిల్లలు కన్న తర్వాత పెంచిన తర్వాత కొన్న తర్వాత చదివించిన తర్వాత వాళ్ళకి చక్కగట్ట జరిపించు, ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళతో, ఇంకా వాళ్ళ గుళ్ళతో, ఇంకా వాళ్ళ సంఘటనతో, ఇంకా వాళ్ళ కార్యక్రమంలో, ఇంకా మనవల ప్రభావ, ఇంకా మనవరాల ప్రభావ, ఇంకా ఈ లోపల ఇలా అనుకున్నాను. మరి బతుకంతా ఏం చేస్తారు? ఎదురు చూస్తుంటే పిల్లలు 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 ఎలా తీసి అడిగేస్తారు. నీ బతుకంతా నీ కీళ్ళు మూళ్ళు అరిగేదాకా వాళ్ళకే కష్టపడితే ఏం ప్రేమించేవాయి? ఇచ్చిన వస్తువుల్ని వ్యక్తుల్ని ప్రేమించావు తప్ప ఇచ్చిన వాడిని మర్చిపోయి. బతుకంతా భార్య భార్య భర్త భర్తలు తిరిగారు తప్ప ఆయనకంటూ మొదటి స్థానం ఇచ్చింది ఏదన్నా ఉందా? సంపాదన సంపాదన అని జీవితం అంతా ఏం చేస్తావు? 4 రాళ్ళు అన్నారు ప్రభు, 8 రాళ్ళు వెనకేసాను ప్రభు, సరిపోలేదు ప్రభు, ఇంకా వేసాను ప్రభు, ఇంకా వేసాను ప్రభు, నాకు పెద్ద రాయి ఒకటి వచ్చేసారు. ఆ రాయి మీద కూడా రాసేసారు ప్రభు, పుట్టిన తేదీ చచ్చిన తేదీ, పైన సిలివి పెట్టారు ప్రభు, మళ్ళీ లేకపోతే ఇంకే సిలివి వేస్తారండి. నాకు సిలివి ఇంకేం సాధించి ఏమీ లేదు, జీవితాంతం ఏం సాధించారు? రేపు పొద్దున్న నువ్వు ఎవరిని ప్రేమించావంటే ఆ బతుకే చెప్పేద్ది. నీ బతుకంతా నువ్వు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు అదే నువ్వు ప్రేమిస్తావు.
కుటుంబం అని కుటుంబాన్ని వదిలేమని బైబిల్ చెప్పలేదు, కానీ దేవుని కన్నా ఇవేమి. ఉద్యోగాలు వదిలేమని బైబిల్ చెప్పలేదు, దేవుడి కన్నా ఎక్కువ కాదు. పిల్లలు వదిలేమని దేవుడు చెప్పలేదు, పిల్లల కన్నా దేవుడు ఎక్కువ. దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు, ఆయన మాత్రమే కేంద్రం. ఎందుకు ఆయన అంత ప్రేమించాలంటే ఆయన పనిచేశాడు నాకు. ఆ దేవాది దేవుడు, ఆ దైవం, ఆ యేసుక్రీస్తు వారు కలిసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నా కొరకు ఏమని చెప్పగలను? ఆయన ఆకాశానికి భూమికి మధ్య నా కొరకు విలవెల్లాడిపోయాడు. నచ్చని మాట, మనకు నచ్చని మాట, గిట్టని మాట బైబిల్లో ఉన్న మాట. పాప మెరగని ఆయన మన కొరకు ఆగైపోయాడు. దుర్మార్గులు మనం, నీచులు మనం, వ్యభిచారులు మనం, అబద్ధకులు మనం, దొంగలు మనం, గర్వాంతులు మనం, ద్రోహులు మనం, అన్నీ మనమే. ఇన్ని నేరాలన్నీ మీదేసుకుని ఆయన అన్నాడట, ప్రభువా తండ్రి వీళ్ళందరూ నీతిమంతులు, వాళ్ళ పాపాలన్నీ నేను మీదేసుకున్నాను కనుక నేను పాపాలు. ఆ ప్రేమ మనకు అర్థమైతే, ఆ వైరాగ్యం మనకు అర్థమైతే, ఆ కలవరి గిరి మనకు అర్థమైతే మళ్ళీ బూదులు మాట్లాడగలం. ఆ ప్రేమ మనకు అర్థమైతే ఇక తాగుడనే గోల మనం తాగ. ఎందుకంటే ఆ ప్రేమని ఇంక ఏమెట్టి కొలవగలరు. చివరికి ఏమని చనిపోయి, ఇదిగో ఆయన చనిపోతూ కూడా నేరారోపణ ఏమి చేయకుండా మీరేమి చేయించున్నారు ఎరగరు. ఇంత ప్రేమ కలవరి గిరిలో నా కొరకు ఇంత వైరాగ్యము చెల్లించాడే, చివరికి నా కొరకు దాంతోనే ఏమని ఎవరిని ప్రేమించాలి? ఈ ప్రేమ కన్నా ఇక స్వచ్ఛమైన ప్రేమ ఏది కనపడదు. చివరికి ఆయన చనిపోతున్నప్పుడు ఆయన అడిగాడట, ఆ సైనికులు అటు ఇటు కదులుతున్న ఆ సైనికులను చూసి కొన ఊపురుతున్న ఆయన అడిగాడు, ఏంటి దాహం వేస్తుంది? దాహం అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆ వంకరోలు చేసిన పని ఏంటో మనకు తెలుసు. ఆయనకి చేదు ద్రాక్షరసం. చేదు ద్రాక్షరసం అంటే మద్యం. ఆ మద్యం కూడా ఆయన తీసుకోకుండా దాహంతోనే చచ్చిపోయాడు. దాహంతో ఎందుకు చనిపోయే ప్రభు అంటే ఆయన అంటారు, నా పవిత్రమైన ఈ బలియాగం నీ కొరకే. నా కొరకు దాహంతో చనిపోయాడు, నా కొరకు కన్నీళ్ళతో చనిపోయాడు, నా కొరకు ఇదిగో సుమారు 3 రోజుల ముందు నుంచే నిద్ర ఆహారం లేకుండా వెలవెల్లాడు. నా చనిపోయిన వాడు తిరిగి లేచి ఈరోజు నిన్ను నన్ను సీమోనికి ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరినీ అడుగుతున్నాను, నేను ఇంత చేశాను కదా, వీళ్ళందరికన్నా ఎక్కువగా తెలుసుకో. నువ్వు చేసిన దాని ముందు మేము ఏమి చేసినా నువ్వు తక్కువే. ఇదే మాట మరలా ఎవరిని అడిగారు తెలుసు? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము ముగించుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 7వ వచనం. వారి యొద్ద ఒక దినం ఉంటిమి, మరునాడు అని మాట్లాడుతున్న సందర్భం మీకు తెలుసు. అందులో ఒక అమ్మాయి ప్రవచనం చెప్తుంది. ఆ ప్రవచనం పౌలు కొరకు చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసుదిగో, నువ్వు వెళ్ళిన తర్వాత బంధిస్తారు, నిన్ను కట్టేస్తారు, నిన్ను అడికట్టి చేత బిగించేస్తారు, నిన్ను రాజుకి అప్పగించి నిన్ను చంపేయడానికి సిద్ధమైపోతారంటే వాళ్ళందరూ సంఘం అంతా కలిసి అన్నారట, నువ్వు గనక లేకపోతే మాకు దిక్కు చూసి ఉండదు పౌలు, దయచేసి నువ్వు ఎరుసలేముకి. పరిశుద్ధాత్ముడు ముందే ఒక అమ్మాయిని నిలబెట్టి మాట్లాడింది, ఇదిగో పౌలనే నిన్ను ఏం చేయబోతున్నారంటే ఎరుసలేములో ఘోరాతి ఘోరంగా కట్టి చంపేబోతున్నారు. ఏమంట పౌలు? నాకు విచిత్రమైన ప్రశ్న ఏంటి చెప్పనా? ఈ వెలువరించి ఈ ప్రవచనం ఎందుకు ఈ అమ్మాయి ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పించాడంటే, ఆ 20వ అధ్యాయంలో యెరూషలేముకి వెళితే ఏం జరుగుద్దా అన్న ప్రశ్న మదిలో ఉండిపోయింది. ఎవరికి? పౌలుకి.
యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నాకు ఏం జరుగుద్దన్న ప్రశ్న ఆ పౌలుకు ఉండిపోయింది కనుక ఆ ప్రశ్నకి జవాబు ఆ అమ్మాయితో పలికిస్తున్నాడు. ఇదిగో నేను ఏం చేస్తారో తెలుసా, కట్టేస్తారు, కొట్టేస్తారు, అవసరమైతే నేను చంపేస్తారు. ఇది నీ పొజిషన్ జరగబోయేది. ఏమంటావు? ఈ ప్రవచనం యొక్క అర్థం ఏంటో చెప్పనా, ఇలా జరగబోతుంది, నువ్వు వెళ్ళొద్దని కాదు. నిన్ను యేసు నామం కొరకు చంపబోతారు, నువ్వు దయచేసి యెరూషలేముకి వెళ్ళొద్దని కాదు. ఇలా జరుగుద్ది. పౌలు వెళతావా వెళ్ళవా? నేను ఇలా కట్టేస్తారు, వెళతావా వెళ్ళవా? అప్పుడు పౌలు అంటున్నాడు, ఏమని చూడండి 13వ వచనంలో, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, ఆ మాట చూడండి ఎలా ఉందో, చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరిగింతుము గాకని అతనికి చెప్పి ఊరుకున్నాడు. సైలెంట్. ఆయన ఏమని చెప్పాడట, ఏమని మాటలు, ఇదిగో నిన్ను ఇలా చేయబోతున్నారు, దయచేసి సంఘమైన మేము నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం వెళ్ళకంటే. నో నో నో, నేను సుఖపడ్డానికో సింహాసనాల మీద కూర్చోడానికో మీ చేత ఏదో పొగడ్తలు పొడిగించుకోవడానికో లేదో నేను ఏదేదో చేయడానికి కాదు. నాకు అర్థమైంది, నేను యేసు నామము ప్రకటించడానికి, ఆ నామాన్ని ప్రకటించడంలో యెరూషలేములో చచ్చిపోవడానికి కూడా నేను రాను. పౌలు ఆ మార్గం మధ్యలో కనబడ ఆ పౌల్ని ఆ రోజు అడిగాడు, మళ్ళీ అడిగాడు పౌల్ని. రాజుల ఎదుటను, అన్యుల ఎదుటను, అందరి ఎదుట నిలబడిన ఆ నామాన్ని ప్రకటించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే పౌలు ఎలా అంటాడు, ప్రభువా నా ప్రాణం ఇచ్చేసేంతగా నేను ప్రేమిస్తాను. పౌలు ప్రాణాలు ఇచ్చేసాడంటే ఎలా చంపేశారు మీకు తెలుసు సంఘ చరిత్ర. నీరో చక్రవర్తి చూస్తుండగానే యేసునామం ప్రకటిస్తున్నందుకు చంపేశాడు. ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నా. ఆ ప్రశ్నకి పేతురు ఉన్నాడు, ఆ ప్రశ్నకి అబ్రహాం ఉన్నాడు, ఆ ప్రశ్నకి దానియేలు స్నేహితులు ఉన్నారు, ఆ ప్రశ్నకి పౌలు ఉన్నాడు. ఇక ఆ ప్రశ్న మిగిలింది ఎవరి కొరకు చెప్పండి? నీ కొరకున్నా. ఆ ప్రశ్నలు ఆ తరాల్లో వాళ్ళ తూగారు, ఇక తూగాల్సినది మనమే. ప్రభువా నా కులం కన్నా, నా వంశం కన్నా, నా భార్య కన్నా, నా భర్త కన్నా, నా బంధాల కన్నా, నా ఆశల కన్నా, నా వ్యసనాల కన్నా, నాకు ఏవేవైతే లాభమై ఉన్నావో వాటన్నిటికన్నా నీ వాక్యం కొరకు, నీ కొరకు నేను ఎంతైనా చేయదగిన వాడిని ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒరే దేవుడు నీకు ఏమి ఇవ్వడరా, ఎందుకురా దేవుడు దేవుడు అని బైబిల్ ఇట్టు తిరుగుతావంటే ఆ అర్థమయ్యేలా చెప్పండి బయట జనాలకి. మా దేవుడు మాకు ఏమి ఇవ్వకపోయినను ప్రాణం ఇచ్చాడు. ఆయన మేము ఏమి ఇవ్వకపోయినాను, ఆయన మాకు ఏమి ఇవ్వకపోయినాను ఆయనకి మేము రుణస్థులమై ఉండిపోయాం. ఆయన మా కొరకు ప్రాణం ఇచ్చాడు. మేము ఏమి చేసినాను తక్కువే. సువార్తలు ఉన్న సౌందర్యం ఏంటో తెలుసా? ఆయన ఎంతైతే మన కొరకు జరిగించాడో, మనం తిరిగి ఎంతైతే జరిగించాలని కోరుతున్నాడో అది ఎప్పటికీ మనం చేయగలిగిందంటే ఒకే ఒక్కటి, ఆయన ఒకటి అడిగాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించారు. అదే అడిగాడండి. ప్రేమించడం కూడా కష్టమే కదండి మనకి. నేను మాట అడుగుతున్నానండి, మనం ఎవరినైనా బాగా ప్రేమించాలనుకుని, ఎవరినైనా కాదు భార్యనే, మళ్ళీ ఎవరిని ప్రేమించాను, భార్యను భర్తను ప్రేమించినప్పుడు నేను అడుగుతున్నాను, వాళ్ళు ఎవరితో అయినా కొంచెం సనువుగా మాట్లాడితే మనకి ఎలా ఉంటుందండి? రక్తం సలసల ఊరిగిపోతుంది. మన ఇంపార్టెంట్ ఇచ్చిన వారు మనకి ఇంపార్టెంట్ ఇవ్వలేదనుకోండి, ఎలా ఉంటుంది? అదో రకమైన కోపంతో ఏదో అనేస్తాం. మనం ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఇష్టపడి మాట్లాడుతున్నప్పుడు మనతో మాట్లాడకుండా ఎవరి వైపో చూసి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ దైవం మన కొరకు ప్రాణం ఇచ్చి మన కొరకు భూమి మీదకి వచ్చి సింహాసనం వదిలి ఆ బంగారు లోకాన్ని వదిలి అన్నీ వదిలి మన కొరకు వస్తే ఆయన కాకుండా మనం ఏవేవో చూస్తే ఆయనకి ఎలా ఉంటుందండి? అందుకే ఆయన అడిగాడు, మీరు నన్ను మాత్రమే ప్రేమించారు. అందుకే ఆయన అడుగుతున్నాడు, మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అటు నుంచి మనకు ప్రేమ దొరకకపోతే మనం చాలా ఫీల్ అవుతాం. అప్పుడప్పుడు కొంతమంది అంటారండి నాతో మాట్లాడుతూ, అరే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నా కదా ఎక్కడికి పోయావురా అని అడిగితే మా ఫ్రెండ్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మా ఫ్రెండ్ వచ్చాడు రా. మరి నేనేమన్నా గొట్టంగా? మా ఫ్రెండ్, ఇప్పుడు నా ఫ్రెండ్ నాతోనే ఇంకో ఫ్రెండ్ వచ్చాడంటే నాకు ఎలా ఉంటుంది? మీ లైఫ్లో నా విలువ ఇంతే అన్న. నేను ఫోన్ చేసి మాట్లాడుతుండగా నా ఫోన్లోనే ఇంకో ఫ్రెండ్ చేసిన ఓల్డ్లో పెడితే ఇవన్నీ ఎంత ఎకారంగా ఉంటాయో మన దేవునికి కూడా అలాగే ఉంటాయండి.
నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మనం పోయి లోకంలో ఏవేవో ప్రేమిస్తున్నాం అనుకోండి, దేవుడికి ఎలా ఉంటుంది చెప్పనా? నా ప్రేమకు మీరు కనీసం స్పందన కూడా ఇవ్వలేకపోతున్నారా అని బాధ. స్పందన ఇస్తే ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో ప్రాణం పెట్టేంతగా. ఎవరి నిమిత్తం? ఇందా చదివా మత్తయి సువార్తలో, నా నిమిత్తము ప్రాణము పెట్టారు. ఈ టెంట్లో ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, ప్రభు నిమిత్తం ప్రాణం పెడతారంటారా? ఇదిగో రేపే మణిపూర్లో జరిగే గొడవలన్నీ కోనసీమలో జరగబోతున్నాయి. ఎంతమంది క్రైస్తవులు ఉంటారు తలకాయల మీద కత్తులు పెట్టి, మీరందరూ యేసుప్రభువుని నమ్ముకున్నందుకు చంపేస్తాం, లేదా మీరు యేసుప్రభువుని నమ్మం అన్నందుకు మీకు కత్తి తీసేస్తాం. ఏమంటారంటే ఏమంటారు చెప్పనా? బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఏం ఆకు? ప్రభు అర్థం చేసుకో మరి అంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది అప్పుడప్పుడు దేవుని కొరకు బెదిరిస్తున్నారు. జై శ్రీరామ్ ఆనకపోతే నేను చంపేస్తామంటే భయపడిపోయి బొట్లెట్టుకుంటున్నారు బయట. నువ్వు మా దేవుడి పేరు జపించకపోతే నీ అంతు చూస్తాం అంటే భయపడిపోతున్నారు. వాళ్ళ దేవుడిని ఏదో అనమని నా ఉద్దేశం కాదు, కానీ మనం నమ్మిన దేవుని కొరకు నేను ఎందుకు బెదిరిపోతున్నాను? నేను అనలేను సార్, నా దేవుని కన్నా నేను ఎక్కువ ఎవరిని ప్రేమించలేను సార్, మీరు నన్ను చంపేస్తారా? చంపేయండి సార్ అని అనగలవా? సార్, నా దేవుని నామం కన్నా వేరే నామాన్ని నేను జపించలేను సార్, నీకేమైనా పిచ్చా అని అడిగితే, అవును సార్, నా కొరకు ప్రాణం పెట్టాడు, అంతకన్నా నా కొరకు ఎవరు ఏమీ చేయలేదు సార్, ఆయన తప్ప నేను ఎవరిని ప్రేమించలేను సార్ అని చెప్పగలవా? సర్టిఫికేట్లో ఏదైనా రాయకపోతే మనకు భయం వచ్చేస్తుంది, రాయితీ రాకపోతే భయం వచ్చేస్తుంది. మన ఇంట్లోనే ఏదైనా జరిగితే అప్పుడప్పుడు తిరిగేసి దేవుడిని అడుగుతాం. ఎంతమంది ఊళ్ళో ఉండగా మా ఇంట్లోనే ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నావు, అస్సలు ప్రేమ లేదు నేను అంటే అంటాం. అన్నీ అదో రకం అండి. నేను దేవుడు అడుగుతుండే, ఇదిగో సీమోను పేతురు వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. అక్కడ పేతురుని తీసేయండి, ఎవరిని పెట్టుకుంటారు? మీ పేర్లు పెట్టు. ఇదే రాత్రి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాడు, ఇదిగో ఇక్కడ కూర్చుని ఈ 1000 మందిలో ఎవరైతే ఉన్నారో, లేదా ఈ 100 మందిలో ఎవరైతే ఉన్నారో, ఈ 100 మందిలో అందరి మధ్య ఈ రాత్రి నేను అడిగి, ఈ టెంట్లో ఉన్న వారందరికన్నా, ఆ మాట్లాడిన జేమ్స్ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావంటే చెప్పు ప్రభువా, నా దగ్గర సంథింగ్ స్పెషల్ నీకు ఉందని తెలుసు, నేను ప్రేమిస్తాను. నేను పాట పాడితే నీ కొరకే పాడతాను ప్రభువా, నాకు ఏదైనా టాలెంట్ ఉంటే నీ కొరకే ప్రభువా, నాకు చదివితే నీ కొరకే ప్రభువా, నువ్వు ఉద్యోగం చేస్తే నీ కొరకే ప్రభువా, నా సంసారం కూడా నీ కొరకే ప్రభువా, ఎందుకంటే అడుగు అడుగునా నేను నిన్ను ప్రేమిస్తాను. కానీ మనం ఏంటో చెప్పనా, కొంతమంది పాట పాడండి అంటే అందరు రానియండి, పాడతాం. దేవుని కోసం పాడరు, మరి ఎవరి కోసం? అందరి కోసం. అలాంటి వంకర ప్రేమలు వద్దాయి, దేవుడి కోసం పాడు. నీకు ఏదైనా టాలెంట్ ఇచ్చాడు, ఆ టాలెంట్ చూపించి ఎదవసోకులు ఇవ్వకు, ఆ టాలెంట్ దేవుడి కొరకు మాత్రం ఉపయోగించి. నీకు దేవుడు సత్తువు ఇచ్చాడా, నీ సత్తువుని చూసి మురిసిపోకు, ఆ సత్తువుని దేవుని కొరకు ఉపయోగించు. నీకు ఉద్యోగం ఇచ్చాడా, ఆ ఉద్యోగంలో నమ్మకం ఉండు. ఏంటండి అందరూ ఒకలా ఉంటాడు, వీడు సెపరేట్గా ఉంటాడంటే వాళ్ళకి చెప్పు అర్థమయ్యేలా, నేను క్రైస్తవునండి అలాగే ఉంటాను. ఎక్కడున్నా ఎవరికి మహిమ రావాలో తెలుసా? దేవుడికి. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఇప్పుడు ఇలా నమ్మకంగా కూర్చున్నారా మెల్లగానే, ఇదే పద్ధతి, ఇదే బుద్ధి, ఇదే మంచితనం మీ ఉద్యోగాల్లో, మీ సంసారాల్లో ఎంత మౌనంగా ఉండండి, దేవునికి ఎంత పేరు వస్తుంది. ఉంటామా? ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని గొడవలు అయిపోతాయి. ఇదే మౌనం, ఇదే పద్ధతి. ఇది ఇప్పుడు ఎంత చక్కగా ఇక్కడ బూతులు మాట్లాడట్లేదు, ఇక్కడ ఎవరి మీద కోపడరు, ఇక్కడ ఎవరిని ఏమనరు, ఇక్కడ ఏ చెడులో వచ్చిందో ఇదే జీవితం. ఆ బయటికి పోయినప్పుడు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ గంట ఎంత ప్రేమించావో మిగిలిన గంటలు కూడా అంతే ప్రేమించు, దేవుడు నిన్ను ఇష్టపడు. అప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నాకు చదువు కావాలి ప్రభువా, ఇస్తాడు. నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టు. ఇదే అనురాగం ఆయన మీద చూపించు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నెంబర్ 1 ప్లేస్లో పెడతాడు. ఇదే ప్రేమను చూపించు, ప్రభువా ఇదిగో నా సంసారం ఎలా ఉంది ప్రభువా, సమాధానకరంగా మార్చేస్తాడు. ఇదే ప్రేమను ఆయనకి చూపించు, నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా ఆయన చక్కబెడతాడు. అడుగడుగు. ఎందుకంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును. ఎవరైతే ఈ కుమార్తె ఉందో ఈ కుటుంబాన్ని ఇచ్చే హెచ్చరిక ఒకటే, కుమార్తెను ప్రేమించండి. ఇప్పుడు నా లైఫ్లో ఒక సవాల్ ఉంది. నెక్స్ట్ మంత్ మా కూతురు బర్త్డేలకు వ్యతిరేకం ఉన్నాయి. ఇప్పుడు నా కూతురికే బర్త్డే చేస్తావా చేయవా అని అడుగుతున్నారు. బర్త్డే చేయనన్నాను. మరేం చేస్తావు? నా కూతుర్ని ఇచ్చినందుకు నా దేవునికి కృతజ్ఞత కూడుకు పెడతాను.
నా బిడ్డను నాకు ఇచ్చినందుకు ఇప్పుడు ఆ బిడ్డకి ఏదో అడావుడు చేసి నా బిడ్డ ఫ్లెక్స్ అంత ఎట్టి నా బిడ్డను పెద్ద దేవతలా చూపించి ఇవన్నీ చూపిస్తే నా దేవుడు రే జేమ్స్ బాగా ఎక్కువ చేస్తున్నావురా అనుకుంటాడు. ఆవిడ హైలైట్ అవ్వకూడదు. ఎవరు? నా దేవుడు. ఒంటరైన నాకు భార్యనిచ్చి నాకు బిడ్డనిచ్చి ఈరోజు నాకు ఇంత కార్యం చేసి నా జీవితంలో శ్రమను తీసి నాకు సాక్ష్యంగా మనిషి ఇన్ని చేసినందుకు నా లైఫ్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందంటే ఇదే నెక్స్ట్ మంత్. అదే కృతజ్ఞత కూడి. మీ అందరికీ బహిరంగంగా చెప్తాను, మళ్ళీ మిమ్మల్ని కలవచ్చు కలగకపోవచ్చు. మీ అందరు రండి రాజమండ్రి, నా కూతురు బర్త్డే ఉంది. అలా చెప్తున్నా, అది బర్త్డే కాదు, నా కూతురుని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత కూడి. ఆ రోజు ఏం చేస్తారంటే ఏం చేయం, ఒక మంచి ఉపదేశకుడిని పిలుస్తాను, మంచిగా వాకింగ్ చెప్పిస్తాను, మర్చిపోలేని ఆహారం మీకు పెట్టిస్తాను. ఆ ఎలుసు ఉన్నప్పుడు నా కన్నీటి సాక్ష్యంతో ఆ వాక్యంతో మీ ఇంటికి మిమ్మల్ని తిరిగి పంపుతాను. రండి. ఆ కృతజ్ఞత కూడికలో దేవుడు నాకు నేర్పించింది. దేవుడు నా కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవా నువ్వు ఎంతైనా నువ్వు నమ్మదగినది. ఈ కుటుంబాన్ని ఇచ్చే సలహా ఏముందంటే కూతురు బర్త్డేలు కాదు, కూతురుని ఇచ్చినందుకు కృతజ్ఞత కూడిక. ఆ బర్త్డేలు నేర్పించనుకోండి, రేపు పొద్దున వాళ్ళకి బర్త్డే చేయకపోతే మనం బురద తినేస్తాం, కేక్ కొనకపోతే మనం బురద తినేస్తాం. అవన్నీ దేవునికి విరుద్ధంగా ఉంటాయి. కానీ ఆ పాపకి నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే అమ్మాను కానీ పాప ఎదిగే కొద్దీ ఏమర్థం వాళ్ళు చెప్పనా, నేను పుట్టాను కనుక మా నాన్న ఒక చక్కటి ప్రార్థన పెడతాడని అర్థం. నేను అనుకుంటానండి వేరే రకంగా కూడా చేయొచ్చు ఈ కార్యక్రమం. కానీ వాళ్ళు అన్నారట, మాకు ఏ రకంగా వద్దు, మంచిగా వాకింగ్ చెప్పించండి, అందరిని పిలుస్తాము, మా బిడ్డ బర్త్డే ఎప్పుడో నవంబర్లో జరుగుతుంది, అప్పుడు జరిగినా జరగకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం మాకు బిడ్డనిచ్చినందుకు ఓ కృతజ్ఞత కూడుగా వాకింగ్ చెప్పమని మాకు సార్. ఎందుకంటే బర్త్డే రేపు కదట, ఎప్పుడో నవంబర్లో జరగబోయే బర్త్డే కార్యక్రమం ఈరోజు ఎందుకు పెట్టారంటే ఇది బర్త్డే కాదు, చెప్పండి, కృతజ్ఞత కూడుక. అలా విధంగా ఉండండి. దేవుడిని ఏమి చేసినాను మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యి నాకు తెలియదు తండ్రి. మీ దయలో మీ కృపలో తండ్రి మాతో మాట్లాడారు, విలువైన సంగతులు మాకు అందించారు. మీకన్నా మాకెవరు ఎక్కువ కాదు తండ్రి. ఆ ప్రశ్న ఈ రోజుకి మిగులుంది దేవ. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాను అన్నాడు తండ్రి. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా కొడుకుని ఇచ్చేంతగా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. యోబు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆరోగ్యం పోయినను, నా కళ్ళల్లో నుంచి నా ప్రాణం పోయినను నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అపోస్తలుడైన పౌలు తండ్రి, యెరూషలేములో యేసు నామం కొరకు నేను చంపేస్తారని తండ్రి ముందుగా సెలవిచ్చినను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. స్తెఫను చనిపోతూ యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ఆత్మను చేర్చుగా అని మరణించాడు. మా బిడ్డలైనను, మేమైనను, మా కుటుంబమైనను ఏది చేసినాను తండ్రి నీ ప్రేమ ముందు తండ్రి అది ఏమాత్రం ఎన్నికలేదు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనడానికి తండ్రి మా జీవితంలో కార్యక్రమం జరిగినా అది మీ కొరకు. మేము ప్రేమిస్తున్నాం అనడానికి మీ గుర్తు తండ్రి. మేము ఉద్యోగం చేసినా మీ కొరకు, మా వివాహాలు మీ కొరకు, మా జీవితాలు మీ కొరకు, మా అడుగులు మీ కొరకు, మా మాటలు మీ కొరకు, మా ఓపిక, మా సత్తు అన్నీ మీ కొరకు తండ్రి. మా ఊపిరి పోతున్నప్పుడు కూడా తండ్రి నేను ప్రేమిస్తున్నామనే కన్నుమూస్తాను. ఈ విలువైన మాటలతో ఈ సువార్తను తండ్రి మాతో తాకాలి. శిలువ యాగం ముందు తండ్రి మేము చూస్తున్నప్పుడు తండ్రి ఆ విలవెల్లాడిపోయిన ఆ త్యాగం మా కళ్ళ ముందు ఇంకా లేఖనాల వెలుగులో తిరుగుతుంది. మేము మరలా మారామని చెప్పినప్పుడు తండ్రి మేము తాగలేము, మేము తిరగలేము, అబద్ధాలు మాట్లాడలేము తండ్రి, లోకంలో కలవలేము. ఎందుకంటే మీ ప్రేమ మమ్మల్ని లొంగదీస్తుంది. మీ ప్రేమకు మేము బానిసలమైపోయాం. ఈ ప్రేమ కొరకు ఎంత దూరమైనా పరిగెడతాం, ఎంత దూరమైనా తండ్రి మాట్లాడతాం, ఎంతైనా నలిగిపోతాం తండ్రి. మీ సన్నిధిలో గడపడానికి తండ్రి మా బిడ్డలతో మేము నలిగిపోతాం. మీ దయగల హస్తములు చేస్తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడారు. ఎవరైనా ఈ మాటలు విని తండ్రి ఇక్కడే విడిచి వెళ్ళిపోతే వారి ఆత్మలకు వారి ఉత్తరం. ఈ మాటలు తండ్రి ఒకవేళ తక్కువగా తీసుకుంటే ఈ మాటలు తండ్రి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు తండ్రి. వారితో మీరు మాట్లాడండి, వారి జీవితాలతో తండ్రి మరింత వెలుగుమయంగా మార్చండి. ఈ కార్యక్రమానికి కారకులుగా ఉన్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో
బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎప్పుడో జరగబోయే నవంబర్లో జరగబోయే తండ్రి ఆ జన్మదిన వేడుకను పక్కన పెట్టి అంతకన్నా గొప్ప వేడుక ఈ సువార్త వినిపించడమని వారు తీసుకున్న నిర్ణయం గొప్పది. ఆ తల్లిదండ్రులకి అలాంటి మనసు ఇచ్చినందుకు తండ్రి మిమ్మల్ని ఎంతగానో తండ్రి మేము స్తుతిస్తున్నాం దేవా. అలా అందరినీ మీరు మలచండి. కార్యక్రమాల గొప్పలకో కార్యక్రమాల తండ్రి ఈ లోకానికి చూపించుకోవడానికో కాకుండా మా కార్యక్రమాల్లో మీ వాక్యాన్ని మాత్రమే చూపించడానికి తండ్రి మమ్మల్ని వాడుకుంటారని కోరుతున్నాను దేవా. జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీకు విడిచిపెడుతున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాను సెలవు తండ్రి మిమ్మల్ని అర్థిస్తున్నాం. వారు తిరిగి క్షేమంగా చేరుకుని తండ్రి వారి వ్యక్తిగత జీవితాల్లో ఈ భద్రతను ఈ నాణ్యతను ప్రవేశింపజేస్తారని కోరుతున్నాం. ఎవరైతే ఏదిక మీద సేవకులు ఉన్నారో స్థానిక దైవజనులు ఉన్నారో వారి సంఘాలని వారిని కాపాడండి, వారి జీవితాన్ని భద్రపరచండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని క్షమిస్తారని కోరుతున్నాం. మా శత్రువులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జత పని వారిగా మాతో పరుగులు తీస్తున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని వారి కుటుంబాన్ని కాపాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.